మహిళల ప్రపంచ కప్ విన్నర్ టీంలో ఉన్నటువంటి అరుంధతి రెడ్డి మాత్రం మనతో పాటు ఉన్నారు. అరుంధతి రెడ్డి గారు, సో మొదటిసారి ఈ కప్ విన్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? కప్ మొదటిసారి కప్ విన్ అయిన తర్వాత మీ ఫీలింగ్? అంటే చాలా మంచిగా ఫీల్ అయ్యాను. అంటే వరల్డ్ కప్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండే, సో ఆ మూమెంట్ చాలా ప్రెషియస్ అది. సో చాలా మంచి ఫీల్ అయ్యాను. మొదటి నుంచి అంటే టీం సెమీఫైనల్స్ గెలవడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. అప్పుడు మీ టీమ్మేట్స్ అంతా ఏం మాట్లాడుకున్నారు? అంటే అది యాక్చువల్లీ చాలా గేమ్ చేంజింగ్ మూమెంట్ ఉండే ఆ వరల్డ్ కప్లో. అంటే ఆస్ట్రేలియాతో ఎప్పుడు క్లోజ్ వచ్చి ఓడిపోయే వాళ్ళం ముందు, బట్ అది ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ మేము ఆస్ట్రేలియాని బీట్ చేసాం. ఇంకా అది చాలా హైయెస్ట్ రన్ చేజ్ వరల్డ్ కప్ క్రికెట్లో. సో ఆ మ్యాచ్ చాలా మోటివేషన్ ఇచ్చింది ఫైనల్స్లో ఆడడానికి మాకు. ఈ స్టేజ్ వరకు రావడానికి మీరు మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ మీకు లభించింది? చాలా సపోర్ట్ చేశారు. మా మమ్మీ, మా అమ్మమ్మ, మా ఎంటైర్ ఫ్యామిలీ చాలా సపోర్టివ్ ఉండే. ఎప్పుడు ఇట్లా అనిపించలేదుకి నాకు సపోర్ట్ దొరకలేదు. ఇప్పుడు కూడా అందరు మా ఫ్యామిలీ వాళ్ళే వచ్చారు. సో వెరీ హ్యాపీ. ముఖ్యంగా హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీ గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా మీ టీంని ప్రతిసారి మోటివేట్ చేస్తూ ఈ ఫైనల్ వరకు తీసుకురావడం ఆమె కృషి మీతో ఎలా ఉండేవారు? చాలా మంచి వ్యక్తి ఆమె. అంటే మొత్తం టీంకి ఒక బిగ్ సిస్టర్ లాగా ఉండే ఆమె. చాలా సపోర్ట్ చేసింది ఎవ్రీ పర్సన్కి, ఎవ్రీ ప్లేయర్కి. ఇంకా అంటే ఆమె కూడా యాజ్ ఎ కెప్టెన్ చాలా వరల్డ్ కప్స్ ఓడిపోయింది ముందు. సో ఇది ఆమె కోసం ఒక చాలా మేము ఇవ్వాలనుకున్నాం. ఇన్ని వరల్డ్ కప్స్ ఓడిపోయిన తర్వాత ఒక విన్ మేము ఇవ్వాలనుకున్నాం ఆమెకి. ప్రధాని మోడీ తోటి చిట్ చాట్ ఏ విధంగా నడిచింది? చాలా మంచిగా మాట్లాడు. చాలా మంచి మూమెంట్ మాకు. అంటే మేము అనుకోలేదు అంత టైం స్పెండ్ చేస్తారని సార్ మాతో, బట్ చాలా ఇన్స్పైరింగ్ ఉండే. చాలా మంచిగా ఫీల్ అయ్యాను. ప్రత్యేకంగా మీ మదర్కి ఒక హీరో అని చెప్పేసి అన్నారు. ఆ డిస్కషన్ ఏం జరిగింది? మీ మదర్కి ఒక హీరో అని చెప్పేసి మమ్మీ చాలా అడ్మైర్ చేస్తారు పిఎం మోదీ సార్ని. చాలా చిన్న అంటే ఎప్పటి నుంచి మోదీ వచ్చారు చాలా సపోర్ట్ చేస్తారు. సో మంచిగా అనిపించింది. సో ఇప్పుడు వరల్డ్ కప్ హెడ్ ట్రైనర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, హౌ వాజ్ ద హోల్ జర్నీ? Overall journey has been very good and they've worked really hard. Chala kashtapaddarandi and it's been a 6-month journey. It's not been a short journey. Baita kanpichedi is just that one finals, but irrespective of anything, it's been a terrific journey from in terms of preparation for the overall team. మొత్తం టీం మొత్తం మీద అరుంధతి ఫీల్డింగ్లో చూసాం. బంగ్లాదేశ్ అనేటువంటి ఒక మ్యాచ్లో అద్భుతమైనటువంటి క్యాచ్ కూడా పడడం జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ అన్నిటి కూడా మ్యాచ్ ముందు నుంచి టోర్నమెంట్ ముందు నుంచి ఎలా తను ట్రైన్ అయ్యింది? సార్, I am the strength and conditioning coach of the team. I take care of their fitness. So fitness is a very critical part of any team, and every team starting match, first match nunchi last match daka, to keep the team available and fit is the most important thing. So that is something that we did very specifically for the entire team to make sure finals ki andar available undi manchiga perform cheyalani. సో అరుంధతి రెడ్డి వాళ్ళ మదర్ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, మీరు మొదటిసారి కప్ విన్ అయిన తర్వాత మీతో తను ఏం చెప్పింది? లాస్ట్ క్యాచ్ పట్టంగానే మా పాప నా గురించి కింద నుంచి చూసి వేవ్ చేసి రమ్మనింది కిందికి. నేనే ఫస్ట్ పేరెంట్ ఎవరైతే గ్రౌండ్లోకి వెళ్ళాను. ఇట్ వాజ్ బిగ్ మూమెంట్. అయితే ఇప్పుడు మొత్తం ఆ రోజు మ్యాచ్ విన్ అయిన తర్వాత స్టేడియం మొత్తం కూడా వందే మాత్రం అనే ఒక పాట పాడేది. అది ఎలాంటి ఇది అనిపించింది? వందే మాత్రం సాంగ్ విని ఇట్ వాజ్ లైక్ గూస్ బంప్స్ వచ్చేసాయి మాకు. లైక్ ఆ మూమెంట్ని లైఫ్ లాంగ్ మాకు ఎప్పటికీ గుర్తుంటుంది. అరుంధతి రెడ్డి చెప్పారు మీ ఫ్యామిలీ కూడా చాలా సాక్రిఫైస్ చేశారు, ఈ విన్నింగ్లో మీ పాత్ర కూడా చాలా ఉందని చెప్పారు. సో ఎలాంటి ఒక మదర్గా మీరు ఏం చెప్తారు? ఒక ఇలాంటి గేమ్, ఒక ఫిట్నెస్తో కూడినటువంటి గేమ్లోకి రావడానికి ఒక మదర్గా ఆడపిల్లలకి ఏం చెప్తారు? ఈ రోజుల్లో గేమ్స్, స్పోర్ట్స్ అంటే నాట్ ఓన్లీ ఫర్ మగపిల్లలకే కాదు, ఆడపిల్లలు కూడా ఈక్వల్లీ టాలెంటెడ్. అది మన విమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన దాంట్లో కనపడుతుంది. విమెన్ ఆర్ నో లెస్ దెన్ మెన్.